guys, welcome to welcome to our second vlog of this Daba second part. సో ఈ రోజు వచ్చేసి మా డాబాతో లాస్ట్ టైం అయితే మనం సరౌండింగ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. సో ఈసారి నేను లాస్ట్ టైం ఇంకా చెప్పుంటా కదా. సో ఫస్ట్ ఏంటంటే దీనిలో ఒక మెయిన్ టాపిక్ వచ్చేసి లాస్ట్ టైం మనం అక్కడ ఉన్న ఇంటిలో నేను చెప్పాను కదా అక్కడ ఒక పెద్ద బ్యాక్ స్టోరీ ఉందని. సో ఆ బ్యాక్ స్టోరీ నేను ఈరోజు మీకు రివీల్ చేయబోతున్నాను. ఇది ఏంటో కాదు, ఒక చిన్న కథ అనుకోండి. ఇప్పుడు నేను చెప్తుంటే నాకు కాళ్ళు నొప్పి వస్తాయి కదా, కానీ ఫోటోగ్రాఫర్కి నొప్పి రాకూడదు కదా. సో ఫోటోగ్రాఫర్ వెళ్ళి కూర్చోమని చెప్తున్నాను. సో కనీసం వాళ్ళు కూర్చుంటే అయినా క్లియర్గా పడుతుందేమో అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇక్కడ అట్లా ఏం లేదు రూల్స్. ఆ ఇంటి దగ్గర మా గల్లీలో ఉన్న వాళ్ళందరూ, అంటే మేము కాదు, బాయ్స్ అందరు కలిసి ఆడదామని ఫిక్స్ అయ్యారు. ఏంటి మోస్ట్ కామన్గా బాయ్స్ ఏం ఆడతారు మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. లేదు నేను కామెంట్ సెక్షన్ బై మిస్టేక్ ఆఫ్ చేసి ఉన్నాను అనుకో, మీకు మోస్ట్లీ తెలుసు వాళ్ళు ఏం ఆడతారు. నేను మీకు 3 seconds టైం ఇస్తున్నాను. మీరు కామెంట్స్లో ఆన్సర్ రాయాలి. బాయ్స్ గల్లీలో ఎక్కువ ఏం ఆడతారు? ఆప్షన్ ఏ కబడ్డీ, ఆప్షన్ బి క్రికెట్, ఆప్షన్ సి సాకర్. ఆన్సర్ తెలుసుంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. 3 seconds టైం ఇస్తున్నా. 1 2 3. ద ఆన్సర్ వచ్చేసి క్రికెట్. సో మా గల్లీలో ఉన్న వాళ్ళు కూడా అందరు అబ్బాయిలు క్రికెట్ ఆడదామని ఫిక్స్ అయ్యారు. సో ఒక్కసారి క్రికెట్ ఆడుతుంటే మాటికి బాల్ ఒక ఆంటీ ఇంట్లో పడుతుంది. ఆ ఆంటీ కూడా నార్మల్ ఆంటీ కాదు, బాగా పొగరు పట్టిన ఆంటీ. అంటే మరి అంత చెడ్డగా చెప్పకూడదని అనుకుంటున్నాను. సో సారీ. సో ఇక్కడ మేము ఇంకా గోధుమలు ఇంకా ఇక్కడే పెట్టున్నా. అంటే మీరు అనుకుంటున్నారు ఫస్ట్ ఫ్లోగ్ అయ్యంగానే సెకండ్ ఫ్లోగ్ స్టార్ట్ చేస్తామని. అట్లానే ఏం లేదు. ఫస్ట్ ఫ్లోగ్ అయినాక ఒక 3 hours అయినాక మేము మళ్ళీ సెకండ్ ఫ్లోగ్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ తీసుకున్నాం. సో ఈ ప్లాన్కి నా కాస్ట్యూమ్ మారలేదు, నా వాయిస్ మారలేదు, నా హెయిర్ స్టైల్ కూడా మారలేదు. యాక్చువల్లీ మేము ఏ క్లాసో మీకు తెలుసా? నేను 6th క్లాస్, ఇక ఫోటోగ్రాఫర్ కూడా 6th క్లాసే. సో ఇక్కడ వచ్చేసి వెరీ వామ్గా చూస్తారంటే మీరు అంటున్నారు 3 hours. ఆ టైంలో ఉన్న డిఫరెన్స్ ఈ టైంలో ఉన్న డిఫరెన్స్ నేను అట్లా అనట్లేదు. బికాస్ 3 hours అంటే మోస్ట్లీ 2 hours పట్టింది. సో అంతసేపటి నుంచి ఇక్కడ వెదర్ ఎట్లున్నా కంటెంట్ మొత్తం అట్లనే ఉంది మీరు చూస్తున్నారంటే. సో ఇదొక్కటి వచ్చేసి అక్కడ బాల్ పడుతుంటే మాటికి ఆంటీ మీరు బాల్ వేయకండి అంటే ఒక్కరోజు బాల్ వెళ్ళి అక్కడ ఉన్న విండోకి తగిలింది. అంతే. 100 రూపాయలు కట్టమని అక్కడ ఎవరెవరు ఆడిరో వాళ్ళందరిని వెళ్ళి ఆంటీ అడిగింది. సో అప్పుడు మా అన్న కూడా ఉంటే ఆ ప్లేస్లో, కానీ మా అన్న ఇంట్లో కూర్చొని తింటున్నాడు. అంటే మా అన్నకి దాంతో సంబంధం లేదు. కానీ కింద ఉన్న అబ్బాయిలు ఆడుతున్న వాళ్ళు మా ఇంటి పైన ఉండేటోళ్ళు, అంటే వాళ్ళు మా 10th అనుకోండి పోర్షన్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఆంటీ వాళ్ళు వచ్చి మా అమ్మని పిలిచి ఇట్లా సో అండ్ సో మీరు పైన ఉన్న వాళ్ళు సో అండ్ సో ఇట్లా చేశారు, విండోని పలగొట్టేశారు అని ఉంటే అప్పుడు మా మమ్మీ అన్నది ఈ గల్లీలో అసలు క్రికెట్ ఆడకూడదని. కానీ అయినా మన వాళ్ళకి సిగ్గుంటుందా వెళ్ళి ఆంటీ ఇంటి ముందు కాకుండా అటు సైడ్ మూలకి వెళ్ళి లేదా ఇటు సైడ్ మూలకి వెళ్ళి పిచ్చిగా ఆడతారు. ఈవెన్ గుడి తెలుసా, గుడి ముంగట కూడా ఒక్కొక్కసారి క్రికెట్ ఆడతారు తెలుసా మీకు. ఇక్కడ పార్క్స్ ఉన్నాయి. ఆ పార్క్ అయినా ఎలా ఆడదామంటే అక్కడ చాలా మంది అదే క్రికెట్ ఆడుతుంటారు. సో వాళ్ళకి ప్లేస్ దొరకక ఈడ ఆడుతున్నారు. అరే ఇదే ఉన్న క్రికెట్ వేరే గేమ్లు లేవా అని అనుకుంటున్నాం. ఏమంటే మళ్ళీ మా గల్లీలో ఉన్న ఫ్రెండ్స్ అయితే దేవుడా గర్ల్స్ గురించి టాపిక్ తీస్తామంటే మేము ఆడుకునేది ఫిక్స్డ్గా ఒక ఇంట్లో. రోడ్డు మీద ఆడుకోవాలంటే ఒక 3-4 మెంబర్స్ కావాలి. సో మేము ఉన్నదే 4. మేము అయినా కానీ పైన ప్లాన్ చేయడానికి ఆడుతాం మీకు తెలుసా. ఎందుకంటే ఎప్పటికైనా మేము లోపటే ఆడతామని ఫిక్స్ అయిపోయాం. సో ఇక్కడ మన మెయిన్ టార్గెట్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి నేను మొత్తం ఒక 10 minutes అయినాక నెక్స్ట్ వ్లాగ్ నేను స్టార్ట్ చేసేస్తా. సో ఈ వ్లాగ్ అయిపోయాక సో ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే మేము ఇద్దరమే కాదు, ఇంకొక ఫ్రెండ్ కూడా వస్తుంది. తనతో కూడా చుక్కలు నేను చూపిస్తాను. సో థ్యాంక్ యూ గాయ్స్ ఎవ్రీవన్.
ఇష్క్ యు ఆల్. Bye guys, iskiyal.